సర్కారు చలివేంద్రాల ఆంతర్యం బట్టబయలైంది. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం ఎవరి లబ్ధి కోసమో స్పష్టమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జిల్లాకు 3 కోట్ల రూపాయల నిధులు ఎవరి అకౌంట్లకు వెళ్తాయో కూడా తేటతెల్లమైంది. మజ్జిగకు కావాల్సిన పెరుగును హెరిటేజ్ డైరీ కేంద్రాల నుంచి కొనుగోలు చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో హెరిటేజ్ డైరీ కేంద్రాల నుంచి మజ్జిగ కేంద్రాలకు పెరుగు సరఫరా మొదలైంది. విజయనగరం జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో హెరిటేజ్ మజ్జిగను పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం అవసరమైన నిధుల్ని నేరుగా కలెక్టరేట్ నుంచి జమ చేస్తామని అందులో పేర్కొన్నారు. మజ్జిగను తయారు చేసేందుకు ఎంత మేర పెరుగు అవసరమవుతోందో తహసీల్దార్లను అడిగి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం ముందుగా 10 మండలాలను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓ ఎం జితేందర్ పేరు మీద నిధులు విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకారం తక్కువ పరిణామంలో మంజూరు చేసి ఆ తర్వాత అవసరాన్ని బట్టి పెంచవచ్చని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జీవో నెంబర్ 676తో సూచనలు చేశారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక కేంద్రం నుంచి జరుగుతుంది. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి పెరుగును పొందాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకి ఎంత లాభం వస్తుందని చూసుకుని ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ఆయన సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్కి ఈ మజ్జిగ సరఫరా టెండర్ ఇవ్వటం, దాంట్లో క్వాలిటీ లేని మజ్జిగని అమ్ముకోవటానికి అతని యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ప్రజల మీద ఏదో ప్రేమ కురిపిస్తున్నట్టు నటించి తన భార్య యొక్క సంస్థని కుబేరులను చేయటం కోసం ప్రజలకి చల్లని మజ్జిగ అందిస్తానని చెప్పి చల్లటి నీళ్లు కలిపిన ఇది సరఫరా చేయడం జరుగుతుంది. 20 లీటర్ల పెరుగుకు 1106 రూపాయల రేటు నిర్ణయించిన అధికారులు తొలి విడతగా విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, గజపతి నగరం, గరివిడి, చీపురుపల్లి, రామభద్రాపురం మండలాల కోసం 20 నుంచి 70 లీటర్ల పెరుగు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఇదే 20 లీటర్ల పెరుగును ఉత్తరాంధ్రలో అతిపెద్ద విశాఖ డైరీలో హెరిటేజ్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న అధికారులు మాత్రం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో హెరిటేజ్కే సరఫరా బాధ్యతలను కట్టబెట్టారు. పరిశ్రమల గురించి మాట్లాడుతుంటారు. మరి ఈ మజ్జిగ సప్లై చేసేయడానికి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న పరిశ్రమలు ఇవాళ సంగం డైరీ ఉంది, తిరుమల డైరీ ఉంది, మరి విజయ డైరీ ఉంది, అలాగే మరి మోడల్ డైరీ ఉంది. ఇట్లాంటి సంస్థలు చాలా డైరీ ఫార్మ్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇవాళ హైదరాబాదులో, తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఈ యొక్క హెరిటేజ్కి ఈ మజ్జిగ సరఫరా టెండర్ ఇవ్వటం అంటే మరి ఇది ఏ రకమైనదో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు తొలి విడత హెరిటేజ్ మజ్జిగ పంపిణీ చేస్తున్న కేంద్రాల్లో ఏపీ ప్రభుత్వ సహకారంతో మజ్జిగ పంపిణీ బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. రోజుకు ఎంత పెరుగు కావాలో హెరిటేజ్ నుంచి తీసుకుంటే దానికి సరిపడా బిల్లును కలెక్టర్ కార్యాలయం నుంచి చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మజ్జిగ పంపిణీ పేరుతో సీఎం చంద్రబాబు హెరిటేజ్ డైరీకి మంచి బేరం దొరికిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఈశ్వర్, సాక్షి న్యూస్, విజయనగరం.